నేను చేసిన సోప్స్ గురించి నాకే ఫోన్ చేసి కస్టమర్లు చెప్తుంటే ఆ ఆనందమే వేరు కదండి. అసలు నేను చెప్పడం కన్నా వాళ్ళ నోటెమ్మట చెప్పడమే చాలా సంతోషంగా ఉంటుంది కదా. అక్క నాకు ట్యాన్ పోతుంది అక్క, అసలు భలే స్మూత్గా ఉంది ఫేసు, అట్లాగే మాకు దురదలు కూడా తగ్గినాయి అని చెప్తుంటే నాకు ఎంతో సంతోషం వేసిందండి. నేను ఎక్కువ చెప్పను అనమాట, మీరే వాడి చెప్పాలని చెప్తాను ఎవరు ఫోన్ చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళ నోటెమ్మట తింటే ఇది, కానీ నేనైతే అమ్ముకోవడానికి చెప్తానని ఎవరైనా అనుకుంటూ ఉంటారు. అందుకే నేను ఎక్కువ చెప్పను, వాళ్ళే చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది. నేను చెప్పాను కదా కెమికల్ లేని బేస్ వాడతానండి, దీనికోసం ఎదురు చూస్తున్నానండి. ఒక సిస్టర్ ఇంట్లోనే తయారు చేసిద్ది అనమాట బేస్లు. ఆ సిస్టర్ దగ్గర నేను షియా బటరు, కోకోనట్ మిల్క్ బేస్, అట్లాగే గోట్ మిల్క్ బేసు ఇవన్నీ తెప్పించుకుంటానమాట. ఎందుకంటే తను కెమికల్ లేకుండా తయారు చేసిద్ది. నేను అందించేది పిల్లలకి పెద్దలకి అందరికి కదా, వాళ్ళకి ఎటువంటి ఇది అవ్వకూడదని నేను కెమికల్ లేని బేస్ వాడతాను. అందుకే ఆ సిస్టర్ దగ్గర తెప్పించుకుంటానండి. అందుకే ఇలా ముక్కలుగా వచ్చింది. తన ఇంట్లో తయారు చేసిద్ది కాబట్టి తను కూడా ఏం కెమికల్ లేకుండా తయారు చేసిద్దండి. ఇంకా ఆ బేస్ అయితే తెప్పించుకున్నాను. అట్లాగే నేను చివరిలో చూపించేది ఏంటంటే షాంపూ నిల్వ ఉండటానికి, అది దాని పేరేంటి నాకు సరిగా తెలియదండి. అది వేస్తేనే ఆ షాంపూ అనేది నిల్వ ఉంటుంది అనమాట. నేను ఒక్కటే చెప్తున్నానండి, నా దగ్గర తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్ కూడా నా వల్ల ఇబ్బంది పడకూడదు, నేను మంచిగా అందించాలన్న ప్రయత్నంతోనే ఎక్కడ ఏది మంచి దొరికిద్దని చూసి మరీ తెప్పించుకుంటాను.